హాయ్! వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్. మనము రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ జాబ్స్ సంబంధించినటువంటి ఆర్ట్ అండ్ కల్చర్ టాప్ ఎంసీక్యూస్‌ని డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. టిల్ నౌ మొత్తము 4 క్లాసెస్‌ని కంప్లీట్ చేసుకున్నాము. ఇది ఫిఫ్త్ క్లాసు. ఫస్ట్ 4 క్లాసెస్ మిస్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్లి చూడండి. ఎందుకంటే ఫస్ట్ 2 క్లాసెస్‌లో లాస్ట్ 1 ఇయర్‌లో ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్‌గా ఉన్నటువంటి టాప్ కరెంట్ అఫైర్స్‌ని మనం డిస్కస్ చేసుకున్నాము. అలాగే నిన్న వచ్చేసి మనము అతి ముఖ్యమైనటువంటి టాప్ ఎంసీక్యూస్‌ని కూడా డిస్కస్ చేసుకున్నాము. దీంట్లో భాగంగా మనం వచ్చేసి ఇండియన్ ఫెస్టివల్స్, ఫెయిర్స్ అండ్ క్యాలెండర్స్‌ని ఈ సీరీస్‌నిగా మనము ఇక్కడ డిస్కస్ చేసుకుంటాము క్లాస్ 5. మీ అందరికీ కూడా అనౌన్స్‌మెంట్ అండి. అందరికీ అందుబాటులో ఉండేందుకు గాను ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఎగ్జామ్స్ టెస్ట్ సీరీస్‌ని 399కి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. టిల్ నౌ మొత్తము 8 టెస్ట్‌లు కంప్లీట్ అయినటువంటి సందర్భంగా ఇంతవరకు ఎవరు జాయిన్ కాని వాళ్ళు ఉంటే వెంటనే డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి లింక్ ద్వారా యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది. తప్పకుండా మీకు హెల్ప్ అవుతుంది. ఇప్పటి నుంచి ఆల్రెడీ మీకు 8 కంప్లీట్ అయ్యాయి కాబట్టి మంచి రివిజన్‌కి కూడా టైం అందుతుంది. లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. ఈ కింది వానిలో ఏ దేవుడుకు సంబంధించి రథయాత్రని జరుపుకుంటారు? ఫర్ విచ్ గాడ్ రథయాత్ర ఈజ్ సెలబ్రేటెడ్? రథయాత్రని సెలబ్రేట్ చేసుకునేందుకు మనం ఏ దేవుడిని పూజిస్తామంటే జగన్నాథుడు, పూరి జగన్నాథుని మనము ఈ రథయాత్రని జరుపుకుంటాము. నెక్స్ట్, ఏ రాష్ట్రం ప్రధానంగా ఛట్ పూజతో ముడిపడి ఉంది? విచ్ స్టేట్ ఈజ్ మెయిన్లీ అసోసియేటెడ్ విత్ ఛట్ పూజ? ఇది ఇంపార్టెంట్, ప్రీవియస్గా కూడా అడుగున్నాడు. ఆన్సర్ వచ్చేసి దీనికి బీహార్. బీహార్లో ఈ ఛట్ పూజని ప్రధానంగా జరుపుకుంటారు. దీంట్లో భాగంగా వాళ్ళు అనేక ఆచారాలని పాటిస్తారు. అవేంటంటే ఉదయించేటువంటి సూర్యుడిని కావచ్చు, లేదంటే అస్తమించేటువంటి సూర్యుడిని చూడడం అనేది ఆచారంగా ఉంటుంది. మరియు పవిత్ర స్నానాన్ని ఆచరిస్తూ ఉపవాస దీక్షలు పాల్గొంటూ నీటిలో ఉంటూ ధ్యానం కూడా చేస్తారంట ఈ బీహార్లో ఉన్నటువంటి ఛట్ పూజ సందర్భంగా. నెక్స్ట్, కింది వానిలో వైశాఖి పండుగ ఎవరికి సంబంధించింది? వైశాఖి ఈజ్ ఏ ఫెస్టివల్ దట్ ఈజ్ అసోసియేటెడ్ విత్. ఇది ఏ మతానికి సంబంధించింది అనేది మనం చూసినట్లయితే ఇది సిక్కులకు సంబంధించినటువంటి పండగ వైశాఖి. విచ్ జయంతి ఈజ్ సెలబ్రేటెడ్ ఫర్ ది గురూస్? గురువుల కోసం కింది వానిలో ఏ జయంతిని జరుపుకుంటారు? ఇంపార్టెంట్, గురు గోవింద్ సింగ్ జయంతిని వీళ్ళు గురువుల కోసం జరుపుకుంటారు. గురు గోవింద్ సింగ్ జయంతి. విచ్ వన్ ఈజ్ సెలబ్రేటెడ్ డ్యూరింగ్ ది ప్రిపరేషన్ ఆఫ్ ఈస్టర్? ఈస్టర్ తయారీ సమయంలో కింది వానిలో ఏది జరుపుకుంటారు? లెంట్. ఆన్సర్ లెంట్. లెంట్. ఈ మనకి టాప్ ఎంసీక్యూస్‌లో ఆర్ట్ అండ్ కల్చర్‌గా మనం డెడికేటెడ్‌గా ఫస్ట్ కొన్ని టెస్టులని మన యొక్క టెస్ట్ సీరీస్‌లో మెన్షన్ చేయడం జరిగింది. మీరు అంతేకాకుండా మిస్ చేసుకోకుండా 2022, 23కి సంబంధించినటువంటి నోటిఫికేషన్‌లో వచ్చినటువంటి టాప్ ఫస్ట్ షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3ని మనం క్విజ్ రూపంలో అమేజింగ్ స్టఫ్ యాప్‌లో ఉంచడం జరిగింది. మీకు అది ఎలా అటెంప్ట్ చేయాలో కూడా కాసేపట్లో చూపిస్తాను. ఏ రోజున మహావీర్ జయంతిని జరుపుకుంటారు? ఆన్ విచ్ డే మహావీర్ జయంతి ఈజ్ సెలబ్రేటెడ్? 13వ రోజున వీరు మహావీర్ జయంతిని జరుపుకుంటారు. అంబుబాచి మేళా ఫెస్టివల్ భారతదేశంలోని ఏ ప్రాంతంలో ప్రధానంగా జరుపుకుంటారు? అంబుబాచి మేళా ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా మెయిన్లీ? అంబుబాచి ఫెస్టివల్ అస్సాం. అంబుబాచి ఫెస్టివల్ అస్సాం. ఈ కింది వానిలో పురాతన జైన్ ఫెస్టివల్ని గుర్తించండి. విచ్ వన్ ఈజ్ ద ఓల్డెస్ట్ జైన్ ఫెస్టివల్? ఆన్సర్ వచ్చేసి ప్యారీ షానా. ప్యారీ షానా. ఇది శ్వేతాంబరులు జరుపుకునేటువంటి ఇది జైన పండగ. ఇదే వచ్చి మనకి ఓల్డెస్ట్ జైన్ ఫెస్టివల్గా ఉంది. జైన మతంలో
ఫెస్టివల్ ఆఫ్ లైట్స్గా ఏ పండుగను పిలుస్తారు? విచ్ ఫెస్టివల్ ఈజ్ కాల్డ్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ ఇన్ జైనిజం? ఆన్సర్ దీపాల్మిక. దీపాల్మిక. సో ఇందాక చెప్పినట్లుగా లాస్ట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి షిఫ్ట్ 1, 2, 3 క్వశ్చన్ పేపర్స్ని మీరు మన యొక్క అమ్యూజింగ్ స్టఫ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ టెస్ట్ సిరీస్లోకి కానీ మీరు వెళ్ళినట్లయితే అక్కడ మీకు హైకోర్టు ఎగ్జామ్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కనపడుతుంది. ఇవి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆ 3 షిఫ్ట్లని మీరు బేస్ చేసుకుంటే ఏ విభాగం నుంచి ఎక్కువ ప్రశ్నలు రావడం జరిగింది, కరెంట్ అఫైర్స్లో దేని నుంచి ఎక్కువగా ఇస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్గా ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, ఇవన్నీ కూడా మీకు అర్థమవుతుంది. పైగా ఇప్పుడున్నటువంటి ప్రిపరేషన్ని మెరుగుపరుచుకునేందుకు తప్పకుండా దోహదపడుతుంది. కాబట్టి వెంటనే డిస్క్రిప్షన్లోని లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీరు ఫ్రీగా అటెంప్ట్ చేయవచ్చు. ఈ క్రింది వానిలో ఎవరు జంషెడ్ నవరాజ్ పండుగ జరుపుకుంటారు? జంషెడ్ నవరాజ్ పండుగ నేమ్ని బేస్ చేసుకొని మీరు గెస్ చేయొచ్చు. పార్సీ. పార్సీ వాళ్ళు ఈ జంషెడ్ నవరాజ్ పండుగని జరుపుకుంటారు. ప్రవక్త జొరాస్టర్ మరణ వార్షికోత్సవకంగా ఏ రోజును జరుపుకుంటారు? విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ద డెత్ యానివర్సరీ ఆఫ్ ది ప్రాఫెట్ జొరాస్టర్? జార్తోస్ట్ నో డీసో. జార్తోస్ నో డీసో. అరుణాచల్ ప్రదేశ్ యొక్క ప్రముఖ పండుగ ఏది? విచ్ వన్ ఆఫ్ ది ప్రామినెంట్ ఫెస్టివల్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్? న్యోకం. 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 సోలంగ్ ఫెస్టివల్ను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? సోలంగ్ ఫెస్టివల్ ఈజ్ ది ఫెస్టివల్ ఆఫ్. దీన్ని అరుణాచల్ ప్రదేశ్లో జరుపుకుంటారు. సోలంగ్ ఫెస్టివల్ అరుణాచల్ ప్రదేశ్. బిహు ఫెస్టివల్ కింది ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది? బిహు. బిహు ఫెస్టివల్ అనేది అస్సాంలో ప్రఖ్యాతగాంచినటువంటి పండుగ బిహు. అస్సాంలో ప్రధానంగా క్రింది ఏ పండుగను జరుపుకుంటారు? విచ్ ఫెస్టివల్ ఈజ్ మెయిన్లీ సెలబ్రేటెడ్ ఇన్ అస్సాం? మజూలీ. మజూలీ అనేటువంటి పండుగని అక్కడ ప్రధానంగా జరుపుకుంటారు. ఇంకా లిస్ట్ ఆఫ్ పండుగలు ఉంటాయన్నమాట ప్రతి రాష్ట్రంలో. ఏ విధంగా బిహు అయితే ఉందో అదే విధంగా ఉంటాయి. కాబట్టి స్టేట్ని బేస్ చేసుకుని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ పండుగలు, ప్రముఖ నృత్యాలు, ప్రముఖ సంగీతాలు, వాయిద్యాలు, అలాగే దానికి సంబంధించినటువంటి కళా సంస్కృతిని రాసుకున్నట్లయితే బిట్టు పక్కకు పోయే అవకాశం తక్కువగా ఉంటుంది. మణిపూర్లో జరుపుకునేటువంటి అతిపెద్ద హిందూ పండుగ ఏది? విచ్ వన్ ఈజ్ ద బెస్ట్ హిందూ ఫెస్టివల్ ఇన్ మణిపూర్? కాంగ్ చింగ్బా. కాంగ్ చింగ్బా. కాంగ్ చింగ్బా అనేది మణిపూర్లో జరుపుకునేటువంటి అతిపెద్ద హిందూ పండుగ. సజీబు చెరాబా ఫెస్టివల్ ఏ ప్రాంతంలో జరుపుకుంటారు? సజీబు చెరాబా ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ రీజియన్? మణిపూర్. మణిపూర్. సజీబు చెరాబా మణిపూర్. నాగాలాండ్ యొక్క అన్ని తెగలు ఏ పండుగను ప్రధానంగా జరుపుకుంటాయి? విచ్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ బై ఆల్ ది ట్రైబ్స్ ఆఫ్ నాగాలాండ్ మెయిన్లీ? వీళ్ళు ఎక్కువగా జరుపుకునేది లూయి గైని. లూయి గైని. ఈ లూయి గైనిని నాగాలాండ్లోని అన్ని తెగలు జరుపుకుంటాయి. నెక్స్ట్, నామ్గ్రెంగ్ డ్యాన్స్ ఫెస్టివల్ క్రింది ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది? ఈ డ్యాన్స్ ఫెస్టివల్ నామ్గ్రెంగ్ అనేది మేఘాలయలో అత్యంత ప్రసిద్ధి చెందింది. మేఘాలయ. నామ్గ్రెమ్. భారతదేశంలోని ఏ ప్రాంతంలో
వంగాలా ఫెస్టివల్ని జరుపుకుంటారు? వంగాలా ఫెస్టివల్ని ఏ ప్రాంతంలో జరుపుకుంటారు? మేఘాలయ. మేఘాలయ. ఇవి ఈ ఈ ఈ క్లాస్‌కి సంబంధించినటువంటి టాప్ ఎంసీక్యూస్. నెక్స్ట్ క్లాస్‌లో మనకి ఈ సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. తద్వారా మీరు ఆల్మోస్ట్ ఒక 120 ఎంసీక్యూస్‌ని ఆర్ట్ అండ్ కల్చర్‌లో ఈ రోజుతో మీరు కంప్లీట్ చేసుకున్నట్టుగా ఉంటుంది. సో, మన యొక్క అమ్యూజింగ్ స్టఫ్ హైకోర్ట్ ఎగ్జామ్స్ టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది 399 రూపీస్‌కి. ఇంతవరకు ఎవరు కూడా రిజిస్టర్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే రిజిస్టర్ చేసుకోండి. తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. ఆల్రెడీ 8 టెస్టులు కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఇక మిగతాయి కూడా మీకు చాలా షెడ్యూల్ ప్రకారం మీకు ఇవ్వడం జరుగుతుంది. వన్స్ 30 ఫుల్ లెంగ్త్ టెస్టులు కంప్లీట్ అయ్యాక మనము ఫుల్ లెంగ్త్ గ్రాండ్ టెస్ట్‌లని కూడా కండక్ట్ చేసుకుంటాము. సో, అలా వెళ్ళే ముందు మన యొక్క ఛానల్‌ని రెగ్యులర్‌గా వాచ్ చేసేందుకు గాను సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా హెల్ప్‌ఫుల్‌గా, ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. కాబట్టి దయచేసి వీడియో చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.